తమ గ్రామానికి చెందిన 120 ఎకరాల బంగారమసువంటి అల్వ చెరువు నల్లమట్టిని గ్రామ పంచాయతీ పాలకవర్గం ₹1 కోటి పైగా విలువైన మట్టిని వేలం వేయకుండానే ఏకగ్రీవ తీర్మానాలు అని అసంబద్ధమైన అనుమతులతో దొంగలు ఊర్లు పంచుకున్నట్లు చేస్తున్నారని సంగారెడ్డి జిల్లాలోని మండల కేంద్రమైన హత్నూరా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం చెరువు కుంటమట్టి ఏదైనా గ్రామంలోనే రైతుల పొలాలకు మాత్రమే వాడాలని ఉండగా దానికి విరుద్ధంగా 6/3/2026న తెలియక మొదట ఇటుక బట్టీలకు అమ్ముతున్నట్లు తీర్మానం చేసి తీరా అది చెల్లదు అనేసరికి ఎలాంటి గ్రామ సభలు వేలంపాటలు జరపకుండా రాత్రికి రాత్రే ఇంకో తీర్మానం అనుమతులు అని అంటున్నారని సంబంధిత శాఖలు అధికారులు తమకు నిజంగా బాధ్యత అనేది ఉంటే వెంటనే అల్వ చెరువు మట్టి తరలింపు ఆలోచనలను పనులను నిలిపివేసి తమ రైతులకు చెందాల్సిన ₹1 కోటికి పైగా విలువ చేసే మట్టిని కాపాడాలని రైతులు అయిన గ్రామస్తులు దుర్గేశ్వర్ రెడ్డి, 10వ వార్డు సభ్యులు పొట్లగల్ల కృష్ణ, జి రాములు, వి లక్ష్మీనారాయణ, పి నరేందర్, వి సాయి, ఎస్ వెంకటయ్య, వరుణ్ కుమార్, ఎం నగేష్ తదితరులు పాల్గొన్నారు. అది పేపర్ కూడా రావడం జరిగింది. కానీ వాళ్ళు మూడో నెల 6వ తేదీ నాడు 2026 నాడు పాత డేట్లలో తీర్మానం చేసినట్టుగా వాళ్ళు పర్మిషన్ కోసం ఏకగ్రీవ తీర్మానం ఎవరి పేరు మీద, పాటిబండ్ల ప్రసాదు సన్ ఆఫ్ పాటిబండ్ల బుసినాయుడు పేరు మీద వాళ్ళు తీర్మానం చేయడం జరిగింది. ఇటుక బట్టీలకని క్లియర్గా వ్యాపార నిమిత్తమని ఇవ్వడం జరిగింది గ్రామ పంచాయతీ నుంచి, హత్నూరా నుంచి. దాన్ని వ్యతిరేకిస్తూ మేము కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది, ఇరిగేషన్ ఈ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. వాళ్ళు తర్వాత ఈ ఇటుక బట్టీలకు ఏకగ్రీవ తీర్మానం చెల్లదని తెలుసుకొని వాళ్ళు అదే డేట్ లోపల 2వ తీర్మానం చూసినట్టయితే వాళ్ళు జరగని వేలంపాట జరిగినట్టుగా గ్రామ పంచాయతీ పరిధిలో అందులో ఒకరు రమేష్ అనే పోచాగౌడ్ అనే వ్యక్తి 6 లక్షలకు, రమేష్ అనే వ్యక్తి 5 లక్షలకు, పాటిబండ్ల ప్రసాద్ 8 లక్షలకు 120 ఎకరాలు ఉండేటటువంటి అల్వ చెరువును 8 లక్షలకు వేలంపాట జరిగినట్టుగా పత్రాలు సృష్టించాడు. ఇది విడ్డూరము. ఇలాంటి వీళ్ళు ఇచ్చిన ఈ 2వ తీర్మానం ఏదైతే వేలంపాట జరిగిందనేది అసత్యం. ఇక్కడ వార్డు మెంబర్ కూడా ఉన్నారు, మనకు ఆ వార్డు మెంబర్కి కూడా తెలియదు ఆ వేలంపాట ఎప్పుడు జరిగిందో, మాకు తెలియదు గ్రామస్తులకు. మరి ఇలాంటి తీర్మానాలు వాళ్ళ యొక్క పర్మిషన్ కావాల్సినటువంటి ఎలా అవసరం ఉంటాయి, దానికి 8 లక్షలకు 3/6 నాడు పైసలు ముట్టినట్టుగా రసీదు ఇవ్వడం జరిగింది గ్రామ పంచాయతీ నుంచి. ఇందులో ఎలాంటి సెక్రటరీ సంతకం లేదు. ఈ రసీదు ఏ విధంగా చెల్లుతుందండి? 8 లక్షల రూపాయలు ముట్టినట్టుగా ఇచ్చారు. బ్యాంక్ అకౌంట్లో ఎప్పుడైనా క్రెడిట్ అయినాయా ఆ డేట్ నాడు? అది కాలేదు. మరి ఇలాంటి తీర్మానాలను సబ్మిట్ చేస్తూ పర్మిషన్లు పొందడానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ను మ్యానిపులేట్ చేస్తూ ఈ ఫైలును కదపాలని చూస్తున్నారు. ఇలాంటి తీర్మానాలను వ్యతిరేకిస్తూ వీటిని రద్దు చేయాలి. ఇందులో అసావసరమైనటువంటి వేలంపాట తీర్మానం, డబ్బులు ముట్టనటి వాటికి రసీదు ఇవ్వడం ఇంకా తప్పు. ఇది తెలిసి చేశారో తెలియక చేశారో మాకు తెలియదు, కానీ వెంటనే గ్రామ తీర్మానంలో వీటిని రద్దు చేస్తూ వేలంపాటలో అంటే గ్రామంలో చెరువులు పూడికలు గవర్నమెంట్ ఏ విధమైనటువంటి చర్యలు తీస్తూ ఏ పద్ధతిలో అయితే పూడికలు తీస్తారో ఆ పద్ధతిలో కొనసాగిస్తూ గ్రామాభివృద్ధికి సర్పంచ్ కానీ గ్రామ వ్యవస్థ కానీ అందరూ కూడా అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాము. ఇట్లే ఇందులో ఇరిగేషన్ విషయం ఏంటంటే కొత్త విషయం, ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు ఈ తీర్మానాలలో ఎక్కడ సెక్రటరీ సంతకం లేదు, కానీ అందులో అతను డిప్యూటీ కలెక్టర్ అడిషనల్ కలెక్టర్ గారికి ఈ యొక్క ఫైల్ను ఫార్వర్డ్ చేయడం అనేది విడ్డూరము. మరి క్యాన్సిల్ చేయకుండా ఫార్వర్డ్ చేయడం ఆయన అంతరంగిక విషయం నాకు తెలియదు, కానీ మరి ఈ విషయాన్ని రేపు మనం మళ్ళీ కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం. వెంటనే ఇలాంటి జరిగిన తప్పులను గ్రామ పంచాయతీ ఒప్పుకుంటూ వాళ్ళు ఈ తీర్మానాలను రద్దు చేస్తూ మనకు గవర్నమెంట్కు పంచాయతీకి అభివృద్ధికి వచ్చేటట్టుగా పద్ధతి ప్రకారం మేము పూడికలు తీయాల్సిందిగా కోరుతూ ఉన్నాం. 10వ వార్డు మెంబర్ను అల్వషేరు అమ్ముడు మా ముంగట కాలేదు. మేము దానికి వేలంపాట పాడలేము, మా ముంగట చేయలేదు. అది 10వ వార్డు మరి. ఈ యొక్క తీర్మానాలు అనేటివి నిజమైన తీర్మానాలు కావు కాబట్టి దీనిని మనము కలెక్టర్ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. మరి మేము ముఖ్యంగా రేపు మన డిప్యూటీ కలెక్టర్ గారు ఏమన్నారంటే డిపిఓ తోటి ఎంక్వైరీ చేపిస్తామన్నారు. మనము ఏంటి అంటే నేను ఇక్కడ ఎంపీడీఓ గారికి కానీ ఎంఆర్ఓ గారికి కోరుకునేది ఏంటంటే ఫస్ట్గా ఈ జరగని వేలంపాట తీర్మానాలు రద్దు చేస్తూ ఈ పాటిబండ్ల ప్రసాద్ అనేటటువంటి వ్యక్తికి ఇది ముట్టబెట్టకుండా క్యాన్సల్ చేయాలని, అంతేకాకుండా మనము
పూడికలకు మేము వ్యతిరేకం కాదు, గవర్నమెంట్ చెప్పే పూడికలకు వ్యతిరేకం కాదు, కానీ దాని పద్ధతి ప్రకారం జరపాలని మేము ఎంఆర్ఓ గారిని, ఎంపీడీఓ గారిని వేడుకుంటున్నాము, డిపిఓ గారికి కూడా విన్నవించుకుంటున్నాము.